శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ వార ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల గ్రహస్థితి కొద్దిగా మారింది. బుధుడు వక్రగతి చెందాడు. ఆల్రెడీ ముందు నుంచే శనిదేవుడు వక్రగతిలో ఉండడం వల్ల ఇప్పుడు బుధుడు అలాగే శనిదేవుడు వక్రగతిలో ఉన్నారు. బుధుడు కనుక చూసుకున్నట్లయితే వ్యాపార కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు, బుధుడు వాక్కు కారకుడు, బుధుడు ప్రత్యేకంగా మీరు ఏదైతే వ్యాపారం లోపల అకౌంటింగ్ చేస్తుంటారో దాని కారకుడు బుధుడు. మరి ఇప్పుడు శనిదేవుడు కనుక చూసుకున్నట్లయితే కర్మకారకుడు. శనిదేవుడు కర్మకారకుడు. మీరు ఏ పనిని ఎలా చేస్తారో దాని అనుసారంగా శని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు శనిదేవుడు కూడా వక్రగతి చెందాడు, బుధుడు కూడా వక్రగతి చెందాడు. ప్రెజెంట్ కనుక మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల కెరియర్కి సంబంధించిన ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఎదురవుతున్నారు. ప్రతి ఒక్క పెద్ద ప్రాబ్లం కెరియర్ లోపల చాలా ఎదురవ్వడం జరుగుతుంది. అంటే కెరియర్కి ఇంత ప్రాబ్లం ఎందుకు ఇవ్వడం జరిగింది తెలుసుకోండి. శనిదేవుడు కెరియర్తో పాటు ఆయుకారకుడు కూడా అవుతాడు. శనిదేవుడు కెరియర్తో పాటు ఆయుకారకుడు కూడా అవుతాడు. అందుకే ఈ సమయంలో కనుక గమనించినట్లయితే చాలా మంది రెండు విషయాల పట్ల ఆలోచన ఎక్కువ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లోకం నుంచి మనకి ఎలాంటి రకమైన సంబంధం లేదు కాబట్టి ఈ లోకం నుంచి మనం దూరంగా వెళ్ళిపోదామని. రెండోది ఏంటంటే ఎలా అయినా కానివ్వండి నేను అనుకున్నది అనుకున్న రకంగా చేయాల్సిందే, అది జరగాల్సిందే. ఈ రెండు విషయాల పట్ల ఆలోచన ప్రెజెంట్ ప్రయత్నం అయితే ఎక్కువగా నడుస్తుంది. మరి అది సఫలీకృతం అవుతుందా అంటే నేను సఫలీకృతం అవుతానంత చెప్పను. ఆలోచన రావడం వేరు, ప్రత్యక్షంగా మీరు ఆ నిజ జీవితం లోపల ఆ పని జరగడం వేరు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే గోచరం లోపల కొద్దిగా గ్రహాలు కొద్దిగా అటు ఇటు ఉండడం వల్ల, అంటే రాహు అలాగే కేతు మధ్య లోపల అన్ని గ్రహాలు ఉండడం వల్ల కాలసర్ప యోగం ఉంది. ఇది కాలసర్ప యోగం ఎవరి జాతకంలో కనుక ఉన్నట్లయితే అది మళ్ళీ ఎప్పుడైనా గోచరం లోపల క్రియేట్ అయి ఉన్నట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది తెలుసుకోండి. మీకు అనిపించవచ్చు అందరిది బాగుంది కదా అని మనది మీకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పాల్సిన విషయం. మీకు ఏదైతే బాగా కనబడుతుందో అది నిజంగా బాగలేదు. మీకు ఏదైతే నిజంగా బాగా కనబడుతుందో నిజంగా బాగాలేదు. మీకు అది ఓన్లీ కనబడుతుంది నొగ్గుతున్నట్టు, కానీ నిజంగా వాళ్ళు నొగ్గట్లేదు. మీరు కొద్దిగా ఆలోచించినట్లయితే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు రాశి ఫలాలు చూసుకుందాం. సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించుతుంటా. ఇది స్క్రీన్ పైన ఏదైతే కొద్దిగా మీరు లాస్ట్ టైం సింబాల్స్ అడిగారో ఆ సింబాల్స్ కొద్దిగా పెట్టడానికి ప్రయత్నించుతా. ఒకవేళ ఈ టైం రాలేకపోయినట్లయితే నెక్స్ట్ టైం తప్పకుండా సింబాల్ పెట్టడానికి నేను ప్రయత్నించుతుంటా. ఓకే, మేషరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం బాగుండబోతుంది. గత వారం కన్నా ఈ వారం మేషరాశి వారి జీవితం లోపల కొద్దిగా ప్రయత్నాలు ఎక్కువ జరగబోతున్నాయి. దాంతో పాటు కొద్దిగా హడావిడి ఎక్కువ ఉండబోతుంది. కొద్దిగా ట్రావెలింగ్ ఎక్కువ చేయబోతున్నారు. చేస్తున్న ప్రయత్నాల లోపల సఫలీకృతం అయ్యే అవకాశం ఉందా అంటే ఉన్నది. రాశి నుంచి చతుర్థ స్థానం లోపల గమనించినట్లయితే మీరు సూర్యుడు అలాగే బుధుడు 12th హౌస్ లోపల శనిదేవుడు వక్రగతిలో ఉండడం వల్ల ఇది కొద్దిగా ఏంటంటే వర్క్ పరంగా కొద్దిగా టెన్షన్స్ అయితే మీకు పెంచడం జరుగుద్ది. కుటుంబ పరంగా కొద్దిగా మానసికమైన ఉద్వేగాన్ని అయితే మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా చూడగలుగుతారు. ఎంత చేసినా కూడా నా బ్రతికి ఇంతేనా అని కొద్దిగా మెంటాలిటీ అయితే కొద్దిగా మీకు ఆలోచన రావడం అయితే జరుగుద్ది. కానీ ఈ వారం కొద్దిగా ట్రావెలింగ్ ఎక్కువ ఉండబోతుంది. ఈ వారం కొద్దిగా మీరు లైఫ్లో కెరీర్ పట్ల ఆలోచన అయితే ఎక్కువ మీరు చేయబోతున్నారు. అవుతుందా అనుకున్న పనులు అయితే మెల్లమెల్లగా అయితే అవుతాయి. వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే ఈ వారం వృషభ రాశి వారికి బాగుంది. గత వారం కన్నా ఈ వారం వృషభ రాశి వారిని చాలా బాగా చెప్పుకుంటాను. ఎందుకంటే కొన్ని విషయాల లోపల కొన్ని పెద్ద మార్పులు అయితే కనబడుతున్నాయి. అది వ్యక్తిగత జీవితం లోపలనే ఉండబోతున్నాయి. మీరు ఏదైనా నిర్ణయం కనుక కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే అది జరిగే అవకాశాలు అయితే వీకెండ్ వరకు అయితే మీరు చూడగలుగుతారు. అలాగే ఇంకొక విషయం తెలుసుకోండి, మీ రహస్యాల గురించి ఎవరితో అస్సలు ఎలాంటి విషయాల లోపల చెప్పుకోకండి. వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము. దాంతో పాటు కొద్దిగా ఏదైనా లెర్నింగ్ ప్రాసెస్లో ఏదైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఏదో ఒక వ్యక్తి సహకారం ద్వారా మీరు ఆ డిఫికల్ట్స్ని దూరం చేసుకోగలుగుతారు. మీకు కనుక ప్రెజెంట్ దశ కనుక సరిగ్గా లేకున్నట్లయితే నేను చెప్పబోయిన విషయాల లోపల కించిత్ మార్పు అయితే తప్పకుండా జరుగుతుంది. కానీ ఈ వారం వృషభ రాశి వారికి పర్వాలేదు. లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ మీకు కొద్దిగా అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఏదో ఒక ప్రాబ్లం నుంచి బయటపడ్డట్టయితే కొద్దిగా మీ ఫీలింగ్ అయితే రావచ్చు. మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ కొద్దిగా మీకు ఎలా ఉంటుందంటే మనసు లోపల కొద్దిగా మీ పట్ల మీరు ఆలోచన మొదలవుతుంది. మీ పట్ల మీ ఆలోచన అంటే ఏం తెలుసా? ఆత్మ వికాసన కోసం అవ్వాల్సింది విశేషమైన కార్యం ఏంటంటే ఆత్మ విశ్లేషణ. ఆత్మ విశ్లేషణ అంటే ఏం తెలుసుకోండి ముందు. అసలు ఇదంతా ఏంటి, అందులో నేనేంటి, ఇది ఒక ఆత్మ విశ్లేషణ. అంటే ఇదంతా ఏం జరుగుతుంది ప్రపంచం లోపల, అందులో నాతోటి ఎందుకు ఇలా జరుగుతుంది,
నా కార్యం ఏదైనా అవసరం ఉందా, నేను ఏదైనా చేయగలుగుతానా, లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా, దీని పట్ల రాబోయే రోజుల్లో కొద్దిగా మీరు మానసికంగా రాబోయే రోజుల్లో చాలా చాలా ఎక్కువగా మీరు ఆలోచించబోతున్నారు. ఆర్థిక పరిస్థితి కనుక చూసుకుంటే కొన్ని ఖర్చులు ఉండబోతున్నాయి. అలాగే ఈ వీక్ లోపల ఒక విషయం కనుక ఈ విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే కొద్దిగా మీరు హెల్త్ పట్ల ఫోకస్ చేయడానికి మీరు ప్రయత్నించండి. అలాగే డబ్బు వ్యవహారాల లోపల ఎవరి మధ్య లోపల అస్సలు మీరు వెళ్ళకండి. లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ కొద్దిగా మీకు స్టార్టింగ్ కొద్దిగా అంత ఖర్చులతో మొదలవుతుంది. వీకెండ్ వరకు వచ్చిన తర్వాత కొద్దిగా మీరు ప్రయత్నాల లోపల సఫలీకృతం అయితే అవి తీరుతారు. కర్కటక రాశి వారు కనుక చూసుకుంటే కర్కటక రాశి వారికి ఈ వారం బాగుండబోతుంది. ఎలాంటి ఇబ్బంది కూడా కనిపించట్లేదు. ఓకే, కొద్దిగా ఖర్చులు ఉండడం వల్ల కొద్దిగా మెంటలీ డిప్రెషన్‌లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ ఖర్చు వల్ల మీకు ఎలాంటి రకమైన హాని కలిగే అవకాశం అయితే కనిపించట్లేదు. సో, నేను ఈ వారం కనుక చూసుకుంటే కర్కటక రాశి వారికి బాగుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరిదైనా సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి. బాగుండగలుగుతారు. కుదిరినట్లయితే కొద్ది చోట్ల ట్రావెలింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా కొత్త కొత్త ఆలోచనలు మీకు వచ్చి తీరుతాయి. సింహరాశి వారు కనుక చూసుకుంటే సింహరాశి వారికి ఈ వారం లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ కొద్దిగా మీకు స్ట్రెస్ అయితే ఎక్కువగా ఉండబోతుంది. ప్రత్యేకంగా వీకెండ్‌లో కనుక చూసుకున్నట్లయితే మీరు శుక్రవారం, శనివారం ఆ రోజు కొన్నిగా మీకు మనసు సరిగ్గా ఉండదు. చెయ్యని తప్పు కూడంగా కొద్దిగా శిక్ష అనుభవించే అవకాశాలైతే కనబడుతున్నాయి. ఏంటి? చెయ్యని తప్పు కూడంగా శిక్ష అనుభవించే అవకాశాలైతే వీకెండ్ ఆ టైం లోపలే ఉండబోతున్నాయి. కాబట్టి మీరు క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి గనక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటది. ఇదొకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటదో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి. ప్రత్యేకంగా చారిత్రక పరంగా మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుండగలుగుతారు అని ఆడవాళ్ళతోటి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ వారం కొద్దిగా ఏంటంటే ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఆలోచన అయితే మీకు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి బాగుండబోతుంది. ఈ వారం కన్యా రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాల లోపల బాగానే చెప్పుకోవచ్చు. గ్రహాలు మీ అనుకూలంగా ఉన్నాయి అని 7th హౌస్ లోపల సాటర్న్, 11th హౌస్ లోపల మెర్క్యూరీ ఉండడం వల్ల ఇది భౌతిక జీవితం పట్ల ఏదైనా ఆసక్తి కనుక ఆలోచన ఎక్కువ ఉన్నట్లయితే అది మిమ్మల్ని చాలా అనుకూలమైన పరిస్థితి లోపల అయితే తీసుకెళ్లడం జరుగుద్ది. అలాగే ఒక విషయం తెలుసుకోండి, ఈ వారం ఏంటంటే కొద్దిగా మీకు కోరికలు చాలా పెరుగుతాయి. ఆ కోరికలు ఇంతకుముందు రాలేని కోరికలు అయితే ఉంటాయి. మళ్ళీ అవుతాయా పూర్ణంగా అంటే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మీ ప్రయత్నం లోపల అంటే మీ ప్రయత్నం లోపల కొద్దిగా లోపం అయితే ఉండబోతుంది. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ స్నిగ్ధమైన పదార్థాలు అస్సలు తీసుకోకండి. కొద్దిగా ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా. తులారాశి వారికి కనుక చూసుకుంటే తులారాశి వారికి ఈ వారం ఓకే నార్మల్, మరి అంత నేను బెస్ట్ చెప్పను. కానీ ఒక విషయం తెలుసుకోండి, తులారాశి వారికి ఒకటి అవుతుంది ఏంటంటే ఈ వారం కొద్దిగా యాంగ్జైటీ ఫీలింగ్ ఎక్కువ కలగబోతుంటది. దాంతోపాటు నేను ఏదో చేయాలని అనుకుంటున్నాను కానీ అది అవ్వట్లేదు ఎందుకు, దీని పట్ల కొద్దిగా ఆలోచన ఎక్కువ పెరుగుతుంటది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చాలా బాగుండబోతుంది. అని ఇంకొక విషయం తెలుసుకోండి, 8th హౌస్ లోపల శుక్రుడు, అదే రకంగా 6th హౌస్ లోపల సాటర్న్ ఉండడం వల్ల సాటర్న్ శుక్రుడు 6th అలాగే 8th సంబంధం ఇది ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే స్ట్రెస్ఫుల్గా లైఫ్ అనిపిస్తుంటది. స్ట్రెస్ఫుల్గా లైఫ్ అంటే ఏం తెలుసా, నేను ఇంకా చేయాల్సింది బాకీ ఉందా
అని అనిపించుద్ది. నేను ఇంకా ఇంత నేర్చుకోవాల్సింది బాకీ ఉందా అంటే మీకు ఏమనిపించుద్ది, మీలో ఏదో ఒక లోపం ఉన్నది, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, దాన్ని ఎలా మొత్తం నేర్చుకోవాలి, దాని పట్ల రాబోయే రోజుల్లో ఆలోచన అయితే మీకు పెరగడం జరుగుద్ది. కానీ ఈ వారం లాస్ట్ వీక్ కన్నా ఓకే నార్మల్ మిశ్రిత ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. వృశ్చిక రాశి వారు కనుక చూసుకున్నైతే నార్మల్గా ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం కనుక నేను మాటలు చెప్పాలంటే నేను మీకు మధ్య లోపల బుధవారం అదే రకంగా గురువారం ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఆ టైం లోపల కొద్దిగా మీరు చాలా డిప్రెషన్లో వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని దారులు మీకు కనిపించే అవకాశాలు కనిపించట్లేదు. అయినా మీరు ఆ సమయం లోపల ఎవరిదైనా సహకారం తీసుకోండి. ఏకాంతంగా ఎక్కువగా ఉండకండి. ఫ్రెండ్స్తో ఉండడానికి ప్రయత్నించండి. కుదిరితే సినిమాకి వెళ్ళండి. ఏదైనా చేయండి. కానీ ఏకాంతంగా అయితే ఈ వారం అస్సలు ఉండకండి. ఎందుకంటే ఈ వారం కొద్దిగా మీకు ఆలోచనలు రకరకాలుగా రాబోతున్నాయి. అని ఈ వారం కొద్దిగా అనుకున్న పనులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు అవుతాయంటే మనం కొద్దిగా ఇతరులతో ఉన్నట్లయితే కొద్దిగా మన పనులు కొద్దిగా సక్రమంగా ముందుకు జరుగుతూ వెళ్తుంటాయి. కానీ అయినా మీకు మాట చెప్తున్నాం, కొద్దిగా సీక్రెట్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. మీ పని పట్ల సీక్రెట్ పెట్టండి. కానీ ఫ్రెండ్స్తో మీరు తప్పకుండా ఉండాల్సిందే. ధనురాశి వారికి ఈ వారం కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు, బాగుంది. ధనురాశి వారికి ఈ వారంలో ఒకటి ఏంటంటే కొద్ది ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి. ఆ ఛాలెంజెస్ని వాళ్ళు ఎలా ఫుల్ఫిల్ చేస్తారో, ఆ ఛాలెంజెస్ని వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారో అది వాళ్ళ జీవితం లోపల వాళ్ళ వ్యక్తిగత ప్రజ్ఞ వల్లనే వాళ్ళు చూడగలుగుతారు. సాటర్న్ అలాగే శుక్రుడు అలాగే చంద్రుడు సంబంధం ప్రెజెంట్ గోచరం లోపల అంటే స్టార్టింగ్లోనే ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే భౌతిక జీవితం పట్ల ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది. కానీ అవి అనుకున్న ప్రకారంగా అనుకున్నట్టు జరిగే అవకాశాలు లేవు. అప్పులకు సంబంధించిన విషయం లోపల కొద్దిగా కోపం, కొద్దిగా బాధ అయితే ఉంటుంది. కానీ హెల్త్ పట్ల కూడా కొద్దిగా మీరు ధ్యాస పడడానికి మీరు ప్రయత్నించాల్సింది. దాంపత్య జీవితం లోపల కొద్దిగా స్ట్రెస్ ఉండబోతుంది. విద్యార్థులకి పర్వాలేదు, బాగుంది. కెరియర్ పరంగా ఈ వారం కొద్దిగా మీకు ఎక్కువగా ప్రయత్నం అయితే చేయాల్సి వచ్చుద్ది. అండ్ మిగతా చూసుకున్నైతే నార్మల్ ఒకటి ముందుకు వెళ్తూనే ఉంటుంటుంది. మకర రాశి వారికి కనుక చూసుకున్నైతే మకర రాశి వారికి ఈ వారం లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ బాగుండబోతుంది. ఈ వీక్ మీకోసం చాలా బాగుండబోతుంది. కొద్దిగా ప్రయత్నంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కొద్దిగా మనసు లోపల తెలియని నెగటివ్ థాట్స్ ఏమైనా ఉన్నట్లయితే దాని నుంచి ఎలా బయటపడాలి దాని గురించి ఆలోచించండి. కొద్దిగా మెడిటేషన్ కనుక ఎక్కువ చేస్తున్నట్లయితే పర్వాలేదు, బాగుంటారు. ఈ వారం కనుక మీకు గమనించినట్లయితే కొద్దిగా మనసు కొద్దిగా ఆనందంగా ఉండగలుగుతుంది. ఏదో ఒక రకమైన కొన్ని ఫ్రీడమ్ పొందినట్టు ఫీలింగ్ అయితే మీకు వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. దాంతోపాటు ఈ వారం కొద్దిగా ఏంటంటే కొత్త పని ఏదైనా మొదలు పెట్టాలనుకోలేదే తప్పకుండా మొదలు పెట్టండి, ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఈ వారం మీరు ఎవరి పట్ల అంత హోప్స్ పెట్టుకోకండి. అంటే హోప్స్ అంటే ఏం తెలుసా, ఎవరో మమ్మల్ని ఇది చేస్తారు, దాని నుంచి మనం బయటపడతాము, ఇలాంటి థాట్స్ తీసేయండి. మీకు మీ పట్ల థాట్స్ పెట్టుకోండి. ఓన్లీ మీరు ఎంత చేయగలుగుతారో అంత సంతృప్తి పొందడానికి మీరు ప్రయత్నించండి. కుంభరాశి వారికి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి ఈ వారం చతుర్థం నుంచి సప్తమ స్థానం వరకు చంద్ర గోచరం ఉండడం వల్ల కొద్దిగా నేను పర్వాలేదు, బాగుందని చెప్పగలుగుతాను. ఎందుకంటే చతుర్థ స్థానం లోపల శుక్రుడు అలాగే చంద్రుడు కాంబినేషన్ పైన థర్డ్ ఆస్పెక్ట్ సాటర్న్ ఉండడం వల్ల కొద్దిగా మీకు దూరదృష్టి ఎక్కువ పెరగబోతుంది. దూరదృష్టి అంటే ఏం తెలుసా, ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో దాన్ని ఎలా మనం ఇది చేయగలుగుతాము, దాన్ని ఎలా రికవరీ చేయగలుగుతాము, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతాము అంటే భవిష్యత్తు పట్ల ఈ వారం కొద్దిగా ఆలోచన ఎక్కువగా ఉండబోతుంది. ఆ ఆలోచన లోపల మీరు చాలా చేయగలుగుతారు. ఓకే, మీరు పని చేస్తున్నట్లయితే జాబ్ లోపల కొద్దిగా అంటే మీరు ఎక్కడున్న ఏ పరిస్థితుల్లో మీ ఆలోచన లోపల ఒక థాట్ రన్నింగ్ అవుతుంది. ఏంటంటే నేను అనుకున్న పని దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, నేను ఫ్యూచర్ లోపల ఎలా బాగుండగలుగుతాను, దాని గురించి ఆలోచన అయితే ఎక్కువగా పెరగడం జరుగుద్ది. కానీ ఈ వారం నేను మీకు ఒక మాట చెప్పాలంటే బాగుంది, ఇలాంటి ఉద్వేగన పొందాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఏంటంటే కొద్దిగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. అని ఈ వారం మీరు ఒక పని తప్పకుండా చేయండి. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని ఎక్కువగా చెప్పించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు దీక్షితులు కనుక ఖాళీకున్నట్లయితే ప్రతిరోజు రావి చెట్టును తప్పకుండా పూజించడానికైనా ప్రయత్నించండి. మీన రాశి వారి కనుక చూసుకుంటే మీన రాశి వారికి ఈ వారం పర్వాలేదు, బాగుండబోతుంది. మీన రాశి వారి ఈ వారం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత పూర్వం మీరు ఏమైనా పనులు సగంలో చేసి వదిలేసినట్లయితే దాన్ని పూర్తిగా చేయడానికి ప్రయత్నించండి. అని ఎవరికి అనవసరమైన సలహాలు అస్సలు ఇవ్వకండి, లేకపోతే మీరు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండబోతుంది. అని అలాగే ఒక విషయం తెలుసుకోండి, ఈ వారం ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే తప్పకుండా మొదలు పెట్టండి. ఈ వారం కొద్దిగా మీరు మీ వ్యక్తిగత జీవితం లోపల క్రియేటివిటీ మైండ్ ఎక్కువగా పెరగబోతుంది. బుధవారం గురువారం ఈ 2 రోజులు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా అది మీకు కొద్దిగా హెల్త్ పరంగా సరిగా అయితే కనిపించట్లేదు. కొద్దిగా మీరు భోజనం పట్ల కొద్దిగా స్నిగ్ధ పదార్థాలని అవాయిడ్ చేయండి. ఆయిల్ ఎక్కువ తినకండి. బయట ఫుడ్ తింటున్నట్లయితే కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.
అని మనసులో మాట ఎవరితో ఎక్కువగా షేర్స్ అస్సలు చేసుకోకండి. ఎందుకంటే మీరు ఎవరితో అయితే మీరు మీ మనసులో ఉన్న ఆలోచనలు షేర్ చేస్తారో వారితో అంత సంబంధాలు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపించట్లేవు. ఇది తెలుసుకోవాల్సిన మీన రాశి వారు ఉన్నది. ఇక పరిహారం కనుక చూసుకున్నట్లయితే పరిహారాలు నేను ఏవైతే మంత్లీ రాశి ఫలాలు చెప్పడం జరిగింది అందులో ఏవే చెప్పానో అవే ఫాలో అవ్వండి, అవే చేయండి. చూడండి, ఒక విషయం చెప్తే ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకునేటప్పుడు నేను ఎలా చెప్పాను, ఏది ఉంది, ఎలా ఉంది, ఇది అవుతుందా కాదా అని పెట్టుకునే కన్నా మీరు మీ పని పట్ల, మీరు మీ వ్యక్తిగత విషయం పట్ల మీ పట్ల ఎంత విశ్వాసం ముందు అది తెలుసుకోండి. గ్రహాలు మారుతుంటాయి, ఎందుకంటే గ్రహాలు వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ, ఇయర్లీ ఏవైతే ఉంటాయో గ్రహాలు డిపెండ్ అయి ఉంటాయి. కానీ మన పట్ల మనకు సంకల్ప బలం ఎంత ఉంది, దాన్ని ఎలా పెంచుకోగలుగుతాం అది ప్రయత్నించండి. కొన్నిసార్లు మనం పైకి వెళ్ళేటప్పుడు కింద నుంచి చాలా మంది లాగే వాళ్ళు ఉంటారు. కానీ అయినా సంకల్ప బలం కనుక బలంగా ఉన్నట్లయితే మమ్మల్ని ఎవరు అస్సలు ఆపరు. కాబట్టి ఈ వారం నేను ప్రత్యేకంగా కామన్ రెమెడీ చెప్పాలంటే ప్రతిరోజు మీరు ఒక మెడిటేషన్ చేయండి. ఎలాంటి మెడిటేషన్ తెలుసా? హనుమంతుడు నా కళ్ళ ముందు ఉన్నాడు, ఆంజనేయ స్వామి నా కళ్ళ ముందు ఉన్నాడు, హనుమంతుడు నన్ను ప్రేరేపించుతున్నాడు, నువ్వు వెళ్ళు చెయ్యి, మనల్ని ప్రేరేపించుతున్నట్టు ఇలాంటి భావన కనుక మీరు ప్రతిరోజు పెరుగుకున్నట్లయితే మీరు మీ లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. శ్రీమాత్రే నమః.